you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. అందరికీ నమస్కారం. మన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియచేయబోతున్నాను. ఈరోజు మన అన్ని మున్సిపాలిటీ సంబంధించిన 4 కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు మనకి పోలింగ్ డేట్ ఉంది. రేపు టైం వచ్చేసి మార్నింగ్ 7 to సాయంత్రం 5 గంటల వరకు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాల ప్రహారీకి 100 మీటర్ లోపల వచ్చిన ఓటర్స్కి మేము ఒక టోకెన్ నంబర్ ఇస్తాము. సో దాని తర్వాత ఎవరికి కూడా ప్రహారీ పోలింగ్ కేంద్రాల్లో అనుమతి లేదు. ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీ కలిపి 146 వార్డులు ఉన్నాయి. టోటల్ పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 729. టోటల్ ఎలక్టర్ సంఖ్య వచ్చేసి 4,95,485. దీంట్లో సర్వీస్ ఓటర్స్ వచ్చేసి అంటే ఇది కాకుండా సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 93. మనకి కార్పొరేషన్ ప్లస్ 3 మున్సిపాలిటీ కలిపి దాదాపు 714 మంది ఇప్పుడు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంట్లో నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధిక సంఖ్య 350 మంది అభ్యర్థులు, భీమ్గల్లో 49, బోధన్లో 162, ఆర్మూర్లో 153. మనకి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ సంబంధించిన పని అంతా పూర్తి అయింది. నిన్న సర్వీస్ ఓటర్స్ అండ్ మన 7 నాడు 8 నాడు జరిగిన VHC ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో కూడా మనకి పోలింగ్లో డ్యూటీ పడిన సిబ్బందులు వాళ్ళు ఓట్ వేయడం జరిగింది. వాటిని భద్రపరుస్తూ పోలీస్ శాఖ సహకారంతో ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక స్ట్రాంగ్ రూమ్లో అలాంగ్ విత్ CCTV కెమెరా 24 hour పోలీస్ ప్రొటెక్షన్లో అక్కడ స్టోర్ చేయడం జరిగింది. మనకి టోటల్ నంబర్ ఆఫ్ ROs పోలింగ్ సిబ్బంది వివరాలు ఇప్పుడు తెలియజేస్తున్నాను. మనకి టోటల్ నంబర్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ 66 మంది ఉన్నారు. AROs అంటే AROs పాత్ర దీంట్లో చాలా కీలకమైన ఉంటుంది. ఎందుకంటే మన ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వాళ్ళు ఫస్ట్ మార్క్ ఎలక్టోరల్ కాపీలో ఉన్న ఓటర్ ముఖం చూడాలి. తర్వాత ఆ ఓటర్ వాళ్ళతో పాటు తీసుకోవచ్చిన ఓటర్ ఐడిలో ఉన్న బొమ్మ ఫోటో చూడాలి. తర్వాత యాక్చువల్గా ఓటర్ ఎవరు వచ్చారు అనేది చూసుకోవాలి. ARO సంఖ్య 66, POs ప్రిసైడింగ్ ఆఫీసర్ సంఖ్య వచ్చేసి 875, APOs 875, OPOs మేము ప్రతి ఒక్క కేంద్రాల్లో తప్పకుండా +1 సంఖ్యలో పెట్టాము. సో దట్ మనకి ఫాస్ట్గా పోలింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. OPOs సంఖ్య వచ్చేసి 2625. టోటల్ నంబర్ అంతా కలిపి PO, APO, OPO కలిపి మనకి టోటల్ 4,375 మంది పోలింగ్ పర్సనల్స్ అందుబాటులో ఉంది రేపు పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటు మన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే మనం 729 పోలింగ్ స్టేషన్స్ గుర్తించామో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్ కాస్టింగ్ కూడా 100% అన్ని కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు అక్కడ ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఇంకా మన 73 మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా దీంట్లో నియమించడం జరిగింది. మనకి పోలీస్తో పాటు మన మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని కొన్ని సంవేదనశీల్ హైపర్ సెన్సిటివ్ ఇలా కొన్ని పోలింగ్ స్టేషన్ని గుర్తించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మీ అందరికీ తెలిసినవే మనం 7-8 నాడు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ 4 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 2,320 ఓట్స్ మనకి పడినాయి. ఈరోజు మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ కార్పొరేషన్ పాలిటెక్నిక్ కాలేజ్లో, బోధన్లో విజయ మేరీ హై స్కూల్లో, ఆర్మూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, భీమ్గల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ నేపథ్యంలో మన చాలా మంది టీచర్లు అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ స్టాఫ్ మిగతా ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్కి డ్యూటీ పడడం వల్ల ఈరోజు రేపు 12, 13 నాడు మున్సిపల్ పరిధిలో ఉన్న
అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సెలవు ప్రకటించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్లు కావచ్చు, దానికి 10, 11 సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 11 నాడు మనకి రూరల్ ఏరియాలో మున్సిపల్ ఓటర్స్కి కూడా, స్పెషలీ టీచర్స్కి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. జస్ట్ ఫర్ 11th, ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ లేవు, లెక్కింపు కావచ్చు, పోలింగ్ కావచ్చు, బట్ వాళ్ళు తప్పకుండా వారి ఓటు హక్కుని వినియోగించాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 11 వారికి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. ఓటర్ స్లిప్ కూడా 88% డిస్ట్రిబ్యూట్ అయింది. దయచేసి అందరు ఓటర్లు, పాత్రికేయులు కూడా ఓటర్ స్లిప్స్ విలువ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కొన్నిసారి పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన ఓటర్ స్లిప్ లేదా అన్అఫీషియల్ ఏదైతే మనకి అధికార రూపంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే వర్తిస్తుంది. ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళు 13 రకాల ఫోటో ఐడి కార్డ్స్ ఉంటాయి. సో ఓటర్స్ ఏదైనా తీసుకురావచ్చు. ఉదాహరణగా మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాస్పోర్ట్స్ కావచ్చు, ఈవెన్ పాన్ కార్డు కూడా వర్తిస్తుంది. మీ ఎంప్లాయీ ఐడి కార్డ్స్ అంటే మీ బొమ్మ, మీ ఫోటో ఉన్న 13 రకాలు ఉంటాయి. అవి అన్నీ వర్తిస్తుంది యాజ్ అ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అదేవిధంగా ఇప్పుడు అందరూ ఓటర్స్కి మేము తెలియచేస్తున్నది ఏంటంటే, పోలింగ్ కేంద్రాల లోపల, ఆ పోలింగ్ బూత్ లోపల ఎలాంటివి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్ క్యాన్ బి అ కెమెరా, స్మార్ట్ ఫోన్, నార్మల్ ఫోన్, ఇలాంటివి అస్సలు లోపల తీసుకుపోవడానికి అనుమతి లేదు. తర్వాత వాటర్, ఎలాంటివి తరల్ పదార్థం, మన లిక్విడ్ రూపంలో ఉన్న వాటర్ కావచ్చు, ఇంక్స్, రకరకాల ఇంక్స్ కావచ్చు, లేదా ఫౌంటైన్ పెన్, జెల్ బేస్డ్ పెన్స్, ఇలాంటివి అసలు లోపల మేము పోలింగ్ బూత్ లోపల మేము అసలు అనుమతి ఇవ్వము. దీంతో పాటు ఎలాంటివి అగ్నితో జరిగే ప్రమాదకారి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ లైటర్లు కావచ్చు, మ్యాచ్ స్టిక్స్ కావచ్చు, వాటిని కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ దీన్ని నిషేధ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఓటర్లతో కూడా మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, దయచేసి ఇలాంటివి అక్కడ మేము సెపరేట్గా దీన్ని, మా బిఎల్ఓస్ ఉంటారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో, వాళ్ళు ఎట్లాగో మీరు వచ్చి అక్కడ మీ సామాన్, తప్పని పరిస్థితిలో మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అక్కడ మీరు జమ చేసుకోవచ్చు. కానీ ఆ రిస్క్, ఏదైనా తప్పిపోయే రిస్క్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ బెటర్, దయచేసి ఇలాంటివి సామాన్ ఎవరు కూడా పోలింగ్కి వచ్చే క్రమంలో తీసుకురాకూడదు. దీని తర్వాత పోలింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, కార్పొరేషన్కి స్ట్రాంగ్ రూమ్ గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ అబ్జర్వర్ గారు, మేము సిపి సార్, మేమందరం ఒక చెక్ లిస్ట్ రూపంలో అక్కడ కావాల్సిన మౌలిక వెసులుబాటు అన్ని చెక్ చేయడం జరిగింది. మనకి 11 నాడు పోలింగ్ ముగిసిన తర్వాత మనకి ఉన్న ఎన్సిసి గైడ్ లైన్స్ మేరకు బహుశా పరిస్థితి మన జిల్లాలో రాదు. అనివార్య పరిస్థితిలో 12 తారీఖు కూడా పోలింగ్ జరుగుతుంది. 13 నాడు మార్నింగ్ 8 నుంచి లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. లెక్కింపు ప్రక్రియకి ఉన్న స్థానాలు కూడా సేమ్ యాజ్ మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు 4. ఆ రోజు 13 నాడే గెలిచిన అభ్యర్థికి సర్టిఫికేట్స్, అంటే వార్డ్, డివిజన్ వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 13 నాడు అయిన తర్వాత 14 రోజు మేము గెలిచిన వాళ్ళ మెంబర్స్కి నోటీస్ ఇస్తాము ఫర్ స్పెషల్ మీటింగ్ వచ్చేసి 16th ఫిబ్రవరి 11 o'clock నుంచి. మనకి నిజామాబాద్ కార్పొరేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డిఓ నిజామాబాద్ గారు ఉంటారు. బోధన్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ బోధన్ గారు ఉంటారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ ఆర్మూర్ గారు ఉంటారు. భీమగల్లో సిఓ జిల్లా పరిషత్ గారిని నియమించడం జరిగింది. సో మొట్టమొదటిగా మేము మొత్తం ఆఫీషియల్స్ పరంగా, మొత్తం పరిపాలన పరంగా మేము ఈ పోలింగ్ని సాఫీగా, పకడ్బందీగా నిర్వహించడానికి రెడీ ఉన్నాము. దీంట్లో మీడియా తరఫున అండ్ స్పెషలీ ఓటర్స్ తరఫున అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మాకు
అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సిన సూచనలు, సమాచారాలు మేము ఒక వికేంద్రీకరణ మోడల్‌లో ప్రతి ఒక్క మునిసిపాలిటీలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అప్పుడప్పుడు కూడా సూచన ఇస్తూనే ఉన్నాము. వి సాలిసిట్ యువర్ సపోర్ట్. మీడియాతో కూడా మేము కోరేది ఏంటంటే, దయచేసి ఎలాంటివి అపోహలు గానీ, అన్‌వెరిఫైడ్ న్యూస్‌ని దయచేసి మీరు కూడా దాన్ని ఇంకా ముందుకు పంపే ముందు దయచేసి దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేయాలని మేము కోరుతున్నాము. థాంక్ యూ.